నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారతదేశం గత 13 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది. బీజేపీ పరిపాలనలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఇతర దేశాలతో నెలకొల్పిన సత్సంబంధాల వల్ల అనేకమైనటువంటి కంపెనీల వాళ్ళు మనతో టైఅప్ అయ్యి మన దేశంలోనే తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. అందులో దేశ సరిహద్దులు దాటి అమెరికాలో కూడా పెట్టుబడి పెడుతున్నటువంటి రిలయన్స్తో రోల్స్ రాయిస్ వాళ్ళు ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం చేసుకున్నారు. ప్రేక్షకులారా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం జరిగింది. మన దగ్గరనే ఎయిర్క్రాఫ్ట్కు సంబంధించినటువంటి విడిభాగాలతో పాటు ఒక పూర్తి స్థాయిలో ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేయడానికి సన్నాహాలు అవుతున్నాయి, ఒప్పందాలు జరిగినాయి. దీంట్లో అడ్వాన్స్డ్ మీడియా ప్రేక్షకులారా, ఇక్కడ మనకు షార్ట్ ఫామ్లో AMCA యుద్ధ విమానాలు, దీన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్లో మనం అర్థం చేసుకుంటే ఏంటంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్, 5వ తరానికి సంబంధించినటువంటి. మన కళ్ళ ముందే ప్రేక్షకులారా ఒక వెహికల్ తీసుకున్నాం, 2 వీలర్, 1.5 year దాటంగానే అడ్వాన్స్డ్ కనిపిస్తుంది. మళ్ళీ మనం తీసుకోవాలనుకున్నప్పుడు కొత్తదనం కనిపిస్తుంది, దాంట్లో కొత్తదనాన్ని సృష్టిస్తారు. అయితే ఇప్పుడు ఇది కూడా 5వ తరానికి సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ విధానం. మన కళ్ళ ముందు ఏం చేస్తున్నదో తెలుసు. ఏకి సంబంధించినటువంటి విధానంలో నూతనంగా ఎయిర్క్రాఫ్ట్ నిర్మాణాలు జరగబోతున్నాయి మన దేశంలో. అవసరమైన శక్తివంతమైన ఇంజన్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ బ్రిటన్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్ రాయిస్ ఒక మెగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో యుద్ధ విమాన ఇంజన్ల కోసం విదేశాలపై ఆధారపడడానికి తెరపడనుంది. ఏదేమైనా మన భారతదేశం మేడ్ ఇన్ ఇండియా అనే ముద్ర పడాలి, ఆత్మనిర్భర్ భారత్ కావాలి అంటే మన దేశంలోనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలి, ఫ్యాక్టరీలు. మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇలాంటి ఎన్నో వచ్చినాయి. అందులో ఇది ముఖ్యమైనది. అదేవిధంగా ప్రేక్షకులారా, ఏరోస్పేస్ విభాగంలో దేశీయంగా ఈ ఇంజన్ల తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, భవిష్యత్తు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. DRDO అభివృద్ధి చేస్తున్న AMCA Mark 2 యుద్ధ విమానాలకు ఈ ఇంజన్లు అమర్చనున్నారు. మార్క్ 2 అనే విభాగంలో ఇవన్నీ ఈ ఇంజన్లు అనేవి అమరుస్తారు. ఇది ఒకటి 5వ తరానికి సంబంధించిన నూతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్లు. ప్రస్తుతం తేజస్ MK1A, MK2 వంటి యుద్ధ విమానాలు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఇంజన్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందంతో భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించనుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి కొద్ది దేశాల సరసన ఫైటర్ జెట్ ఇంజన్లు సొంతంగా తయారు చేసే సామర్థ్యం ఉన్న దేశంగా భారత్ అవతరించబోతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? మన దగ్గర సత్తా లేకుంటే ఇతర దేశం వాడు రావడానికి ఇష్టపడడు. వాడు పాకిస్తాన్ వాడు రోజుకు 10 సార్లు అంటాడు పెట్టుబడులు పెట్టుండి. ఇంతకుముందు అదే పాకిస్తాన్కు, సౌదీ అరేబియాకు, సౌదీ దేశాలు బొచ్చడిచ్చినాయి కొన్ని కోట్లు. మీ జనానికి, మీ ప్రజలకు పెట్టుకొని రా, వాళ్ళు అవసరాలు తీర్చుండ్రా అంటే ఉగ్రవాదులకు పెట్టిన వాళ్ళు. ఆ ఉగ్రవాదమే ఇప్పుడు వాళ్ళను ధ్వంసం చేయడానికి, వినాశనానికి ఆ ఉగ్రవాదమే సహాయం చేస్తుంది. ఇంకో దేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా ఈ గడ్డపై ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి లాభాన్ని చేకూర్చే విధంగానే ఉంటాయి. అందుకే దేశ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. వేరే దేశం వాళ్ళు కూడా మన దగ్గరకి ఒప్పందాలు చేసుకొని లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ అవసరాలకు మీరినటువంటిది మనకు పంపిస్తూ ఎదుగుదల అంటే ఇవ్వడం, తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మంచిదా కాదా? ఏరోస్పేస్లో 5వ తరానికి సంబంధించిన నూతన టెక్నాలజీతో వస్తున్న ఎయిర్క్రాఫ్ట్లు రిలయన్స్తో ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు. బ్రిటన్ సంస్థ రోల్స్ రాయిస్ ఇది ఎలాంటి గొప్పతనాన్ని సృష్టించబోతోంది? ఈ దేశ ఖ్యాతిని పెంచుదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.